సార్ అందరికీ శుభ సాయంత్రం. ఒక 2 నిమిషాల వ్యవధి నేను మీ నుంచి గౌరవ కలెక్టర్ గారిచే వారి అనుమతితో ఒక 2 నిమిషాలు మా పాఠశాల నివేదిక మీ ముందుంచాలని ప్రయత్నం చేస్తున్నాను సార్. 3 సంవత్సరాల క్రితం మన పాఠశాల మూతపడే దశ నుండి ఈ రోజు సమాజం వచ్చే స్థాయికి ఎదిగిన తీరును, అలాగే మన గ్రామ నేపథ్యం గురించి ఒక నిమిషంలో మన జిల్లా ప్రథమ పౌరులు ఈ వార్షికోత్సవానికి హాజరైన గౌరవ కలెక్టర్ గారికి, అలాగే గడ్డల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ గడ హనుమంతరావు సార్ గారికి, అలాగే మన జిల్లా విద్యాధికారి రవికాంతరావు గారికి, ఎంపీపీ ఎర్ర రేణుక గారికి, మన జెడ్పీటీసీ గౌరవనీయులు ఎంపీ రామచంద్రం గారికి, బి నరేందర్ రెడ్డి గారు పిఎస్సిఎస్ చైర్మన్, ఉపేందర్ రెడ్డి గారు చైర్మన్ కొండపోచమ్మ గారికి, అలాగే మల్లేశ్వర్ గారు తహసీల్దార్ మహబూబ్ మండల్ గారికి, పట్టాభి రామారావు ఎంపీడీఓ జగదేపూర్ గారికి, వెంకటేశ్వర గౌడ్ మండల విద్యాధికారి గారికి, ఉదయభాస్కర్ గారు జగదేపూర్ ఎంపీఓ గారికి, అలాగే ఎంపీటీసీ బాలమ్మ గారికి, మా గురువు గారు సుగుణాకర్ సార్ గారికి, జయసింహారెడ్డి సార్ గారికి, మండల బాధ్యత జగదేపూర్ మండల నాయకులు శశిధర్ గారికి, శంకర్ సార్ గారికి, ఈ సమావేశానికి హాజరైన వారందరికీ కూడా మీకు పేరు పేరున ఈ 3వ వార్షికోత్సవానికి హాజరైన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఈ పాఠశాల నివేదికను మీ ముందుంచుతున్నాను. అంగడి కిషాపూర్ గ్రామంలో నిర్వహించుకునే బోనాల పండుగ కావచ్చు, గుడిలో పండుగ కావచ్చు, ఇవే కాకుండా పాఠశాల వార్షికోత్సవం కూడా ఊరు పండుగగా నిర్వహించడానికి అంగడి కిషాపూర్ స్టార్ యూనిట్ ఆధ్వర్యంలో వేసిన ముందడుగు ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మరొక మాట హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం పిలుస్తున్న అంగడి కిషాపూర్ అసలు పేరు అప్పటి జాగీర్దారైన బుద్ధకరన్ పేరు మీదుగా బుద్ధకరన్ పేరుగా పిలువబడింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వేణుగోపాల స్వామి గుడి ఉండడం వల్ల కృష్ణుడు పేరు మీద కృష్ణాపురం అనే పేరు వచ్చింది. ఆ కాలంలో ఇక్కడ అంగడి కొనసాగింది కాబట్టి దాని పేరు క్రమంగా అంగడి కృష్ణాపురం అని నామకరణం చేయడం జరిగింది. 1959 సంవత్సరంలో కందిలో ఈ పాఠశాల బాలయ్య సార్ గారిచే పూడు పోసుకుంది. ఈ రోజున సార్ గారి పేరు మన గౌరవ సభ్యుల మధ్య నేను ఉచ్చరించడం అనేది సంస్థ గౌరవంగా భావిస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ గ్రామంలో చదివిన విద్యార్థుల్లో చింతల రామచంద్ర గారు మొట్టమొదటిసారిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ హోల్డర్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేతగా ఆయన ఉన్నారు. చింతల దశరథ్ గారు జైలర్ గా పనిచేస్తూ ఈ పాఠశాల ఈ గ్రామంలోని పాఠశాలలో చదివి మరి ఎంతో మంది ఉన్నత విద్యార్థులకు అందించి సమాజంలో ఒక ఉన్నత స్థితిలో వారు స్థిరపడి ఉన్నారు. ఈ పాఠశాలలో చదివి ఖండాంతరాల్లో స్థిరపడి పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న మన కొమరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా నేను అతని పేరు ఉచ్చరించడం అతనికి గౌరవంగా భావిస్తున్నాను. గ్రామం నుండి దేశ రక్షణ కొరకు జవాన్లుగా తమ సేవలను అందిస్తున్న ఈ పాఠశాలలో చదివి జవాన్లుగా విధులు నిర్వర్తిస్తున్న తోట్ల నరసింహులు గారు, లింగం పెద్దయ్య గారు, కుమారి స్వామి గారికి, రవి గారికి ఈ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం పాఠశాల యాజమాన్య కమిటీ తరఫున. అలాగే జగదేపూర్ మండలంలోని గ్రామాల్లో అక్షర క్రమంలోనూ అభివృద్ధిలోనూ ముందు వరుసల్లో నిలిచి అధికారులతో సౌమ్యులుగా మంచి మానవత్వం ఉన్న మనుషులుగా తీర్చిదిద్దిన ఆనాటి పాఠశాల ఉపాధ్యాయులు బాలయ్య సార్ గారు మొదలుకొని శ్రీనివాస్ సార్ వరకు పనిచేసిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీరందరికీ అంగడి కిష్టాపూర్ గ్రామ విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 100కు పైబడి విద్యార్థుల్లో విరాజిల్లిన విద్యాలయం క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చి 2015-16 నాటికి మూతపడే దశకు చేరుకుంది. దీనికి గల కారణాలు మనందరికీ తెలిసిందే. తల్లిదండ్రులు తమ బిడ్డలు ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే భవిష్యత్తు ఉంటుందనే విశ్వాసంతో వారు కష్టపడి రోజు కూలి చేసి వచ్చిన డబ్బులు ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు కట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతారనే చిన్న ఆశతో చదివిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చి మూతపడే దశలో ఒక్కరే ఉపాధ్యాయులైన అదే రేపడకుండా నిస్వార్థంగా సేవలు అందించి బడిని కాపాడి నేడు నాకు ఈ అవకాశం కల్పించిన నుస్రత్ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పాఠశాలలో విద్యార్థులను చేర్పించకపోవడానికి గల ప్రధాన కారణాలను ఆంగ్ల మాధ్యమంలో బోధన లేకపోవడం, అరకొర వసతులు, తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం, భౌతిక మానవ వనరులు పూర్తి స్థాయిలో లేకపోవడం,
ఇది గమనించిన మేము ఆనాటి పరిస్థితులను ఒకసారి మీ కళ్ళు ముందుంచుతా కొంతమంది ఉపాధ్యాయులు మీరేం చేశారో చెప్పండి, సక్సెస్ స్టోరీ చెప్పండి అని కొన్ని సందర్భాల్లో మన ఈ పాఠశాల అభివృద్ధి క్రమాన్ని వివరించడం జరిగింది. మన ఈ పాఠశాలలో విద్యార్థులు లేకపోయినా కానీ 8 మందితోనే గ్రామంలో జాతీయ పండుగలు నిర్వహించి ఆగస్టు 15 జనవరి 26లో ర్యాలీ నిర్వహించే సందర్భాల్లో పిల్లలను చూసి గ్రామస్తులు నవ్వుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఈ రోజు సమాజం వస్తే స్థాయికి ఈ బడి ఎదిగిన విధానానికి అందుకు సహకరించిన గ్రామ పెద్దలందరికీ, విద్యా కమిటీ చైర్మన్ గారికి, ఎస్ఎంసీ సభ్యులకు మరొకసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకోకుండా ఉండాలని విలువలతో కూడిన సాంకేతిక విద్యను అందించడానికి ల్యాప్టాప్ ఉపకరించి పాఠశాలకు వెన్నంటి ఉండి మన ఈ అభివృద్ధికి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న నారెడ్డి వెంకటరెడ్డి గారు, కాసుల శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రొజెక్టర్ ఇప్పించిన స్టార్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మైపాల్ రెడ్డి యువసేనకు, ప్రింటర్ ఇప్పించిన వార్డ్ మెంబర్ శ్రీరాములు గారికి, మన డ్రమ్ దాత నారగౌడ్ గారికి, మన సర్పంచ్ గారికి మరొకసారి నేను స్టేజ్ మీద నుంచి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారంలో 2 రోజులు తప్పకుండా పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటూ మౌలిక వసతుల కల్పనకు ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశం బాధ్యత వహిస్తున్న మన ఎస్ఎంసీ చైర్మన్ కొమిరెడ్డి బాలరెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంను తన కవితలతో ప్రతిష్ఠించి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అక్షర పతాకమే నిలిచిన ప్రజాకవి మన కాళోజీ జయంతిని ఈ పాఠశాల ఆవరణలో సర్పంచ్ గారు ఘనంగా నిర్వహించి ఆయన జయంతిని పురస్కరించుకొని మన పాఠశాలకు ఈ విద్యా సంవత్సరం టీ-షర్ట్లు బహుకరించడం జరిగింది. గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇస్తున్న గవర్నమెంట్ యూనిఫామ్ కు ఆల్టర్నేట్ గా ఒక రోజు మినహాయించి మరొక రోజు ఒక టీ-షర్ట్ ఉండి మన పాఠశాల వివిధ పాఠశాలకు భిన్నంగా ఉండి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పాఠశాలగా నిలవాలని మాకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న గ్రామ సర్పంచ్ గారు గుద్దెడ రాములు గౌడ్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ బడులను కాపాడి బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలని తన వంతు కృషి చేస్తున్న వివిధ ఎన్జిఓస్ కానీ పాఠశాలకు వస్తున్న ముఖ్య అతిథులు లయన్స్ క్లబ్ వారు కావచ్చు, స్వేరో సంస్థ వాళ్ళు కావచ్చు, వీరు పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నారు. వారికి కూడా నేను వేదిక నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2016-17 మనం పాఠశాల ప్రారంభించిన మొదటి విద్యా సంవత్సరం 2015-16లో విద్యార్థుల తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతోనైతే మా మీద నమ్మకం ఉంచి వారి పిల్లల భవిష్యత్తును మా చేతిలో పెట్టారో అందుకు ధీటుగా మేము కష్టపడి పనిచేసి విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించి అందుకు నిదర్శనంగా మోడల్ స్కూల్లో 10 లోపు ఒక 7 ర్యాంకులు కూడా మన పాఠశాల విద్యార్థులే సాధించారు. ఇది చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. తదుపరి విద్యా సంవత్సరం 2016-2017 విద్యా సంవత్సరంలో కూడా మళ్ళీ తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూరగొని వారి మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి కూడా మళ్ళీ తదుపరి సంవత్సరంలో మరోసారి కూడా మోడల్ స్కూల్లో కూడా 10 లోపు 4 ర్యాంకులు మన పాఠశాల విద్యార్థులే మొదటి ర్యాంకుతో సిద్దిపేట జిల్లాలో అత్యున్నత మార్కులతో మోడల్ స్కూల్లో మొదటి ర్యాంకు కూడా మన పాఠశాల విద్యార్థులు సాధించారని చెప్పడానికి నేను మరొకసారి మన పాఠశాల విద్యార్థుల ప్రతిభను మీ ముందుంచుతున్నాం. ఈ 2 సంవత్సరాల్లో కూడా మనం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న గుణాత్మకమైన విద్యను మేము విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులకు అందజేస్తూ ఈ విధంగా మూతపడే పరిస్థితిలో ఉన్న పాఠశాలను ఈరోజు సొసైటీలో ఒక మంచి అందరూ మెచ్చుకునే స్థాయికి మన పాఠశాల ఉండాలని చేసిన ప్రయత్నంలో ఈ 2 సంవత్సరాలు మేము దిగ్విజయవంతులం అయ్యాం. ఇందుకు సహకరించిన వారందరికీ కూడా పేరు పేరు నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బడుగు బలహీన వర్గాల అలాగే వెనుకబడిన తరగతుల విద్యాభివృద్ధికి వారికి అవసరమైన వనరులను సమకూర్చడానికి విద్యా సంవత్సరం మొదలు జూన్లో మనకు రిత్విక్ షీలా ఫౌండేషన్ నుంచి నోట్బుక్లు అందించారు. ఈ పాఠశాలలో విద్యార్థులు ప్రతిభ బాగుంది, ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు, గ్రామస్తుల ఐకమత్యాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు నోట్బుక్లు పంపిణీ చేయడం జరిగింది. అందుకు సహకరించిన పిఆర్టీయూ నాయకులు నరేందర్ రెడ్డి గారు, శశిధర్ గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి కూడా నేను వేదికపై నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక తర్వాత మన జడ్పీటీసీ గౌరవ సభ్యులు రామచంద్రన్ గారు ఈ ఆగస్టు మాసంలో పాఠశాలలో విద్యార్థుల యొక్క అవసరాలను తెలుసుకొని తన వంతుగా ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు టై, బ్యాచ్, బెల్ట్, ఐడి కార్డు సమర్పించారు. అందుకు వారి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.
మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం ఒక టైం బ్యాడ్లు ఐడి కార్డ్స్తో కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా కీచైన్ రూపంలో కి వారి పిల్లల ఫోటో పెట్టి ఇచ్చారు. దీనివల్ల వారు వెహికల్ పై వెళ్తున్నప్పుడు కూడా ఈ తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో వాళ్ళ పాపలను వాళ్ళ పిల్లలను వాళ్ళ ముఖం చూసుకొని ఖచ్చితంగా నేను సురక్షితంగా ఇంటికి వెళ్ళాలని వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. మీరు ఇచ్చిన ఈ కీచైన్ పరోక్షంగా కూడా వారికి ఉపయోగపడుతుంది. వారి కుటుంబాల్లో వారు సంతోషంగా ఉండడానికి కూడా ఇది ఒక విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ మన ఆ రోజు రామచంద్రన్ గారు ఒక మాట చెప్పి ఇక్కడ ఒక చెట్టు నాటించడం జరిగింది. ఈ చెట్టును కాపాడిన వారికి నేను 1000 రూపాయలు నా వంతుగా సహాయం చేస్తానని చెప్పేసి ఒక విద్యార్థికి దత్తతగా అప్పగించారు. మీ చెట్టు ఇలాగే క్రమంగా పెరుగుతుంది సార్. ఇది రాను రాను ఇంటింటై వడ్డింటై మహావృక్షంగా కూడా మారే వరకు మా విద్యార్థులు దానికి కాపాడుతారని కూడా మేము మీకు మనవి చేసుకుంటున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా విద్యార్థులకు అందిస్తున్న గుణాత్మకమైన విద్యను ఈ విధంగానే కొనసాగించాలని ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం రోజున మరి ఎస్ఎంసీ సభ్యులందరూ కలిసి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది. అలాగే అక్టోబర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి దినోత్సవంలో జయంతి వేడుకలు పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించిన సందర్భంలో ఈ వేడుకలకు ఒక ప్రత్యేకత సంతరించుకుంటారు. ఇది ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ప్రభుత్వ పాఠశాల బలపడాలి అని ఎంతో మంది ముందుకు వస్తున్న వారిలో నీరుడి సురేష్ గారు గణేష్పల్లి విద్యుత్ సబ్స్టేషన్లో పనిచేస్తున్న సురేష్ గారు తనకు కాంట్రాక్ట్ పని మీద చేస్తున్న నెలసరి వేతనంలో సగభాగాన్ని పాఠశాల అభివృద్ధికి కేటాయించారు. మరో సగభాగాన్ని తన మాతృమూర్తికి అందించి చాలా సమాజంలో ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేసిన నీరుడు సురేష్ గారికి నేను వేదిక నుంచి పాఠశాల యాజమాన్య కమిటీ నుంచి నీరుడు సురేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే బాలల దినోత్సవం రోజు పాఠశాలకు ఫ్రెండ్స్ టీచర్స్ అసోసియేషన్ నుంచి డిక్షనరీ సమర్పించిన మన అధ్యక్షులు కుకునూరి శేఖర్ గారికి కూడా నేను ఈ వేదిక నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అందించిన 5,000 రూపాయల విలువ చేసే డిక్షనరీతో మా ఎంతో జ్ఞానాన్ని సముపార్జన చేసి ఇటీవల ఇచ్చిన అతిథులకు వాళ్ళ ప్రతిభను ప్రదర్శించిన వారి అతిథుల మనసును చూరుకొని మరో 5,000 నగదు ప్రోత్సాహక బహుమతిని కూడా వాళ్ళు పొంది ఉన్నారు. లయన్స్ క్లబ్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ వారు ఇటీవల దర్శించి అతిథుల వాళ్ళ మనసును కోరుకున్నారు. ఇది చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. మీరు మా పాఠశాల అభివృద్ధికి మా విద్యార్థులకు చేసిన ఒక్కో రూపాయి కూడా విలువ అనేది మేము ఒక్కొక్క రూపాయికి విలువ చేసి మీరు అందించిన రూపాయిని కూడా వృధా చేయకుండా పాఠశాల అభివృద్ధికి విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడానికి మా వంతు కృషి చేస్తున్నాం. మీరు మాపై పెట్టిన నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా నాతో పాటు సహకరిస్తున్న ఈ గ్రామ వాస్తవుడు రామకృష్ణారెడ్డి గారికి అలాగే నాతో పాటు పనిచేస్తున్న మా తోటి సహచర ఉపాధ్యాయులకు కూడా నేను మీకు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. నా ఈ పాఠశాల వార్షిక నా నివేదికను ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ సమయాన్ని ఇచ్చేసినందుకు. ఇంకొకటి మాకు కలెక్టర్ గారి అపాయింట్మెంట్కి వెళ్తే నేను ఒక 3 అవర్స్ వెయిట్ చేసి సార్ సమయాన్ని మేము తీసుకున్నాము అపాయింట్మెంట్ కోసం. గడా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 అవర్స్ వెయిట్ చేసి సార్ అపాయింట్మెంట్ తీసుకున్నాం. వాళ్ళ బిజీ షెడ్యూల్లో విలువైన సమయాన్ని మన కోసం మన గ్రామం ప్రభుత్వ పాఠశాల కోసం వెచ్చించి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. గౌరవ డిఓ గారికి కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని మా ఆహ్వానాన్ని వర్ణించి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు మీకు ఈరోజు కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి ప్రపంచానికి తెలిసిందంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.